హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనబడి. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ అనేది మనం ఆర్డర్గా చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ లాంగ్ వచ్చి అనలైజ్ క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనమీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సో డెవలపింగ్ ఎకనమీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రాయండి. ముఖ్యంగా ఇండియన్ రిఫరెన్స్తో మీరైతే రాయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ లాంగ్ అని చెప్పొచ్చు. సైడింగ్స్ అన్నీ మెన్షన్ చేయండి ఖచ్చితంగా, లైక్ పావర్టీ అండ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ సంబంధించి, అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్కమ్ డిస్పారిటీస్, ఇంకా డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, ఇలాగున్న అన్ని సైడ్ హెడ్డింగ్స్ మీరు మెన్షన్ చేయండి. అండ్ అందులో మీకు వీలున్నంత వరకు ఒక్కొక్క దానికి 3 పాయింట్స్ రాయండి. పర్టికులర్గా మినిమం ఒక 8 అయితే ఖచ్చితంగా రాయండి మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం అన్నీ మెన్షన్ చేయండి. ఒక్కొక్క దానికి వచ్చి 3 పాయింట్స్ అయితే రాయండి. సో అన్నీ రాయలేము అనుకున్న వాళ్ళు మినిమం 8 to 10 అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ రెమెడియల్ మెజర్స్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ఈ పావర్టీని తగ్గించడానికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి, ఆ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీకు నెక్స్ట్ ఎకడమిక్స్లో అంటే లైక్ డిగ్రీలో, పీజీలో కూడా వచ్చే టాపిక్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రైబ్ ద కాసెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఎందుకు మనకు అంత ప్రొడక్టివిటీ ఉండట్లేదు మన దేశానికి సంబంధించి, సో దానికి రీజన్స్ ఏంటి. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళకి కరెక్ట్గా మార్కెటింగ్ ప్రైస్ ఉండకపోవడం లాగా మెనీ ఉన్నాయి. సో జనరల్ కాబట్టి సైడింగ్స్లో మాత్రం చాలా నీట్గా మెన్షన్ చేయండి. అండ్ లోపల చదివి రాయండి. ఆ టాపిక్ని అర్థం చేసుకుని కూడా రాసుకోవచ్చు, అలా కూడా ఏం ప్రాబ్లం లేదు. చాలామంది ఓన్గా రాయొచ్చేస్తారంటున్నారు, కానీ రాయండి. కానీ ఎకనామిక్స్ యొక్క పర్టికులర్ వర్డ్స్ని వాడుతూ మీరు రాస్తే మార్క్స్ వస్తాయి. అలా కాకుండా జనరల్ ఇంగ్లీష్లో రాస్తే మాత్రం మార్క్స్ రావు. ఓకే, క్లియర్. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెజర్స్ టు కంట్రోల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఈ పెరిగిపోతున్న ఈ జనాభాని ఎలా కంట్రోల్ చేయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అన్నది. ఓకే. నెక్స్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. ఈ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 అయిన మోహన్ రాయ్ పాలసీ అని కూడా అంటారు. ఈ పాలసీకి సంబంధించి ఏంటి క్లియర్గా, అంటే అప్పుడు తీసుకున్న ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏవి, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ రెండింటికి సంబంధించి డిఫరెన్సెస్ ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఇది. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్కి. బ్రీఫ్లీ ఎగ్జామిన్ ద సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. సో ఏ సెక్టర్ ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ప్రైమరీ సెక్టర్ ఎంత, సెకండరీ ఎంత, టెరిషియరీ సెక్టర్ ఎంత, నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఒక్కో సెక్టర్ ఒక కాంట్రిబ్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. సో నాబార్డ్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది, దీని ఫంక్షన్స్ ఏంటి అన్నది, ఇది కూడా మీకు నెక్స్ట్ ఎకడమిక్స్ ఇయర్స్లో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఉన్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి టైప్స్ ఏంటి, సో ఒక్కొక్కటి మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇండికేట్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో చిన్న పరిశ్రమలకు సంబంధించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సంబంధించి రిమెడియల్ మెజర్స్, సొల్యూషన్స్ ఏంటో క్లియర్గా రాయాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిలీజియస్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ సంబంధించి టూరిస్ట్ ప్లేసెస్ కోసం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO. సో WTO అసలు స్థాపించడానికి గల లక్ష్యం ఏంటి అనే డీటెయిల్స్. నెక్స్ట్, డిఫరెన్సెస్, అనలైజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ GATT అండ్ WTO, GATT అండ్ WTO. నెక్స్ట్, వాట్ ఆర్ ది కాసెస్ ఆఫ్ రూరల్ ఇండెబ్ట్నెస్. సో ఊర్లో ఎందుకు ఎక్కువగా అప్పులు అవడానికి కారణాలు ఏంటి.
సో వాళ్ళు ఎందుకు అలాగా అప్పుల భారంతో ఉంటున్నారు, దానికి గల గ్రౌండ్ రీజన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాస్ట్ ఆఫ్ పావర్టీ. సో పావర్టీకి గల కారణాలు. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో అసలు ఎన్ని ఉన్నాయి, మనకి యూనివర్సిటీస్ ఉండొచ్చు, కాలేజెస్ ఉండొచ్చు, స్కూల్స్, ఇలా టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క సారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. చాలా జనరలైజ్డ్ ఆన్సర్స్. ఫస్ట్ మీరు ఈ ఆన్సర్ చదివేటప్పుడు మాత్రం అవి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి సపరేట్గా గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ రాసేసుకోవచ్చు. అవే కన్ఫ్యూజ్ అవుతారు, కట్ చేసి మళ్ళీ రాస్తారు ఆ నెంబర్స్ని. కాబట్టి అలా జరగకుండా ఆ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నెన్ని ఉన్నాయి, యూనివర్సిటీస్ ఏంటి, అవి మీరు పర్టికులర్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. నెక్స్ట్, డిస్కస్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్. సో పొల్యూషన్లో టైప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, వై షుడ్ వి ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. సో మనం ఎందుకు మన ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అసెస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి డీటెయిల్స్ రాయండి. ఎక్స్ప్లెయిన్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజింగ్ పాలసీ. ఒక జనరల్ ఆన్సర్ అయితే క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, డిస్కస్ ద ట్యాంక్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని ఇరిగేషన్ సిస్టమ్ని ఒక 8 to 10, 12 పాయింట్స్ రాసిన సరిపోద్ది. అంటే మీరు బుక్లో 8 to 12 పాయింట్స్ చదువుకోండి, అది ఇంకా మీరు రాసేటప్పుడు ఇంకొంచెం పెద్దగా అక్కడ వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిషియరీ సెక్టార్. టెరిషియరీ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ని రాయండి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి. సో నెక్స్ట్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిషన్ కాకతీయ. ఓకే, సో ఇవి సంబంధించి మీరు ఖచ్చితంగా సో ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ చదవండి, ఆర్డర్గా వెళ్ళండి. సో ఇంపార్టెంట్ ఆన్ ది బేస్డ్ ఆఫ్ నెంబరింగ్ కూడా ఇది. మీరు ఒక 15 వరకు ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి. అంటే మేము అంతా చదవలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మీరు ఒక 15 కాదు, ఒక 17 వరకు మినిమం చూసుకోండి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకొంచెం అంటే యావరేజ్ వరకు అయితే 17 వరకు చూసుకోండి. మేము యావరేజ్ కన్నా ఎక్కువ అనుకుంటే మిగతా కూడా చూసుకొని ట్రై చేయండి. సో ఇది టోటల్గా ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ టాపిక్ సంబంధించి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మిగతా సబ్జెక్ట్ సంబంధించిన పేపర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. ఎక్స్ప్లెనేషన్స్ ఫాలో అవ్వండి, ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.